చెప్పు. నిన్న మొన్న మన తొలి వెలుగుల రఘునందన్ రావు మాట్లాడుతుండు రగన్నతోని. నేను చూసిన, మిస్టర్ రఘునందన్ రావు, ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, టెల్ మీ ఆన్సర్. నువ్వు అదే నెల పుట్టావు, నేను అదే నెల పుట్టినా. రగన్న నీకు మన కాకోళ్ళ నోరుందని కవక కోరుతున్నావు. నువ్వేం చేసినావు మేఘ జిల్లాలో నాకు తెలియదా? నేను అదే గడ్డ మీద పుట్టా, నువ్వు అదే గడ్డ మీద పుట్టావు. కేసీఆర్ పుట్టిండు, గద్దరు పుట్టిండు, వేలాది మంది ఉద్యమకారులు పుట్టిరా నీళ్ళలా. ఏం తెచ్చినావు మేఘ జిల్లాకు? అర్బన్ నక్సల్ అని చెప్పి రగన్న మీకు అంటావు. నెక్స్ట్ అంట అర్బన్ నక్సల్ అంత చూస్తావంట. అర్బన్ నక్సలెట్ ఏంది? ప్రశ్నించడం అంతా అర్బన్ నక్సలెట్లేనా? పెట్టుకో జైల్లో వేసి ఈ దేశంలో పిడతలందరూ జైల్లో పెట్టు రఘునందన్ రావు. నువ్వు తెలుగు కలర్ అనుకున్నా, నువ్వు అడ్వకేట్ అనుకున్నా, నీ అమ్మ నీకు బండి సంజయ్కి ఏం తేడా ఉందే? ఆయన ఐటమ్ నెంబర్ 6 ఆయనకి అన్నావు నువ్వు. ఇదా మీరు చేసే పరిపాలన? మీరు అంత అర్బన్ నక్సలెట్లే అంటే ఇగో కేసీఆర్ మోస్ట్ పార్ట్ మీద ఏమన్నా మీకు వినిపిస్తా. ఆయన కూడా జైలు వేరి. ఈనాల మీడియా ద్వారా తెలంగాణ సమాజం అందరూ చూడాలి. ఎవరు మాట్లాడిన నక్సలెట్లు అంటే ఈ దేశంలో. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు వినండి. నక్సలెట్లు అంతరించిపోతే రాజకీయ అరాచకం, దోపిడీ తీవ్రంగా పెరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి. ఈయన సీఎం కాదు, ఈయన కూడా అర్బన్ నక్సలెట్లు. వినండి అమిత్ షా. ఇంకోటి కేసీఆర్ చెప్పిండు, మాజీ సీఎం, ప్రపంచంలో మార్క్సిజాన్ని మించిన గొప్ప సిద్ధాంతం మరొకటి లేదు, మావోయిస్ట్ సిద్ధాంతమే నా సిద్ధాంతం. ఇగో ఈయన కూడా నక్సలెట్, జైలు వేయరి. కేసీఆర్ కూడా జైలు వేయాలి. అడవులు సురక్షితంగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాం. మనుషులకు ఆక్సిజన్ చాలా ముఖ్యం. నక్సలెట్లు అడవిలో ఉన్నారు కనుకే అడవుల ఖనిజ సహజ వనరులు సురక్షితంగా ఉన్నాయి. ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ప్రకాష్ సింగ్, ఈయన కూడా జైలు వేయరి. ఇగో ఇట్లా ఎవరు కూడా ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళని అర్బన్ నక్సలెట్ ముద్రేసి జైలు వేస్తారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజలారా మీరు ఆలోచన చేయండి. మీరు మన నిమ్మకు నీరెత్తినట్టు ఎవరి పనులు వాళ్ళు చేసుకోపోతే ప్రశ్నించడం, జైలు వేసుకుంటా అమిత్ షా మోడీ వీలు పోతురు. మీరు ప్రజలందరూ బయటకు రావాలి. మేము మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? మీరు పన్నులు కడితే, మీరు స్కాలర్షిప్లు కడితే మేము యూనివర్సిటీకి వచ్చి చదువుకున్నాం. మేము ఆ చదువు ఎవరి కోసం ఉండాలి? ఈ ప్రజల కోసం ఉండాలి. అందుకే పెద్ద మనిషి ఒక మాట చెప్పిండు, చదువు అంటే సమాజానికి చదవమని చెప్పిండు. మేము ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నాం.